తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పాలకొల్లు ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు మూడోసారి ఘన విజయం సాధించి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్కు చేరుకోగానే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, కర్నేని గౌరీ నాయుడు, కర్నేని రోజారమణి, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రెండు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో పాటు అభ్యర్థులంతా అఖండ విజయం సాధించడంతో పాలకొల్లులో జనసేన పార్టీ నాయకులు వేడుకలు జరుపుకున్నారు. పట్టణ జన సైనికులు, మెగాభిమానులు కలిసి ముందుగా కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు సీడగం సురేంద్ర, కొమ్ముల దినేష్, షేక్ వల్లి, ఆచంట చరణదీప్, బిట్ట లక్ష్మీనారాయణ, వెన్నకోట గోపి, పినిశెట్టి శ్రీనివాస్ జన సైనికులు పాల్గొన్నారు. మాకు చాలా సంతోషకరమైన రోజు. 2014లో జనసేన పార్టీని స్థాపించి ఏ పదవి ఆశించకుండా ఆ రోజు మోడీ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి మద్దతు తెలిపి అఖండ విజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. ఏమాత్రం పోటీ చేయకుండా, ఏ పదవి ఆశించకుండా మద్దతు తెలిపి విజయం సాధించడం జరిగింది. మళ్ళీ 2019లో పోటీ చేసి పరాజయం పాలైన ఒక్క వ్యక్తిగా నిలిచి జనసేన పార్టీని అన్నీ తానే నడిపించి కొన్ని లక్షల మంది జన సైనికుల్ని నిత్యం ఉత్తేజపరుస్తూ పార్టీని అహర్నిశలు ఎన్నో కోట్లు సొంత ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టి పార్టీని బతికిస్తూ నిత్యం నిన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలలో భారతదేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ను చూసే విధంగా ఒక వ్యూహాన్ని రచించి బీజేపీని, తెలుగుదేశాన్ని కలిపి ఉమ్మడిగా పోటీ చేసి స్ట్రైకింగ్ రేట్ 100%, 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు పోటీ చేసి మొత్తం అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించి ఒక చరిత్ర సృష్టించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోని చేసిన పిఠాపురం స్థానం నుండి అత్యధిక మెజారిటీ సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంలో ఒక అభిమానిగా, మెగాభిమానిగా, జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే ప్రారంభంగా 2029లో అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలువురు నాయకులు ఆయా పార్టీలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి విజయం పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కొనియాడారు. పాలకొల్లులోని స్వగృహంలో మాట్లాడుతూ జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం అభినందనీయమని అన్నారు. సుమారు 164 సీట్ల వరకు నెగ్గించుకుని మంచి హుషారుగా పండుగ వాతావరణంలో జేజేలు కొట్టుకుంటూ 9వ తారీఖున ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం పెట్టుకుని ఇలా ముందుకు వెళ్తాం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ మీద, ఆ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి వ్యతిరేకంతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎలక్షన్స్ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కూడా దోహదం చేసే రావచ్చు. నెగిటివ్ ఓటు అంతా వైఎస్ఆర్సీపీ పట్ల ఎంత నెగిటివ్ ఓటు వచ్చిందో అలాగే చంద్రబాబు పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల, మోడీ గారి పట్ల, వారి యొక్క చర్యల పట్ల కానివ్వండి, లేదా గతంలో వారికి ఉన్నటువంటి అనుభవాల పట్ల కానివ్వండి, అంటే పాజిటివ్ ఓటు వచ్చింది. వారి నెగిటివ్ ఓటు, ఇది పాజిటివ్ ఓటు, ఈ రెండు కలిసి ఇవాళ ఇంత మెజార్టీలు సంపాదించుకుని నగ్గడానికి కావాలని చెప్పడానికి ఈవేళ ఈ కూటమి ఏర్పాటు చేయటంలో కానీ, జన సైనికుల్ని ఏకపక్షంగా కూటమి వైపు మళ్లించి ఓటర్ని సమాయత్తం చేయటంలో కానీ, బీజేపీని ఒప్పించి కూటమిలో చేర్పించడం విషయంలో కానీ
పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చర్యే కూటమి యొక్క విజయానికి కారణం చెప్పడానికి చెప్పొచ్చు. ఈవేళ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఎవరంటే పవన్ కళ్యాణ్. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి ఇంత ఘనంగా నెగ్గింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహపడాల్సిన పని లేదు. ఈవేళ 70,000 ఓట్లు దాటి పిఠాపురంలో మెజార్టీ సంపాదించుకుని త్వరలో శాసనసభలో అడుగు పెట్టబోతున్నాడు. ఈవేళ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా కాపు సంక్షేమ శాఖ తరఫున నా శుభాకాంక్షలు అందజేస్తున్నా. ఇది కాకుండా రెండో విషయం కూడా ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలతో పాటు ఈవేళ కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా 100% మంది ఒక్క జనసేన అభ్యర్థులకు మాత్రమే కాకుండా కూటమి మొత్తం అన్ని కులాల అన్ని మిగతా పార్టీల అంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కూటమిలో ఉండేటువంటి మిగతా పార్టీలుగా అభ్యర్థులు అందరినీ కూడా నెగ్గించడంలో వీళ్ళ పాత్ర మెండుగా ఉంది. వాళ్ళందరూ కూడా ఈవేళ వాళ్ళ సత్తా చాటారు. వాళ్ళంటే ఏమిటో ఇవాళ చూపించారు. ఇంత ఘన విజయం కూటమికి దక్కించారు. కాబట్టి వాళ్ళకి కూడా అంటే కాపు సామాజిక వర్గ సభ్యులకి జన సైనికులకి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు కూడా ఇవాళ కాపు సంక్షేమ సేన అర్పిస్తోంది. గెలిచిన అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీలను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులంతా జనసేనానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ పవన్ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గెలిచిన ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇప్పుడు జరిగిందో లేదో కూడా తెలియలేదు. కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలుగా ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్న పార్టీ ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉంటుంది. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే, మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అని చోట మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి. చాలా అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం. ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రనక పగలనక తిండి తినక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు. దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా, నా రిక్వెస్ట్ ఇది ఒకనమాట. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదనట్లేదు. కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు. ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం, పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం. అది మనం చేసి చూపించాలి, ఆ దారి వెంట నడిచి చూపించాలి. జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు. 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన
ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అలాగే కేంద్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక, ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. పాపం వెన్నంటే ఉండి ఇది గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ ఆశయాలని మీరు దేనికోసం పనిచేస్తారంటే ముందంటే తీసుకెళ్తాం. జనసేన కార్యాలయం రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీసు. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్టసాధ్యమైన విషయం. కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. రుణపడి ఉందంటే నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి. అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. అవినీతి కోటలు బదులు కొట్టాం. సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. న్యూఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో మొక్క నాటిన ప్రధాని మోదీ, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలంటూ పిలుపు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ విజయం సాధించామన్న బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామంటూ హామీ. పాలకొల్లు ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు 3వసారి ఘన విజయం. గాంధీ బొమ్మల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి. గెలుపొందిన జనసేన పార్టీ అభ్యర్థులను అభినందించిన పవన్ కళ్యాణ్, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేయాలంటూ పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.